తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మాజీ ఎన్సీ మురళీధర్ రావుకు రిమాండ్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. 650 కోట్లకు పైగా అక్రమాస్తుల గుర్తింపు. నేడు మడకసిర మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. టీడీపీకి 16 మంది, వైసీపీకి 4 కౌన్సిలర్లు. చైర్మన్, వైస్ చైర్మన్ టీడీపీ కైవసం చేసుకునే ఛాన్స్. నేడు రామగిరి ఎంపీపీ టీడీపీకి 3, వైసీపీకి 6 ఎంపీటీసీలు. ఈ రోజు జరిగే ఎన్నికను బహిష్కరించిన వైసీపీ. 3వ రోజుకు చేరిన పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. కంపు కొడుతున్న విజయవాడ పురవీధులు. 2 నెలలు బకాయిలు, 2 ఏళ్ల పీఎఫ్ చెల్లించాలని డిమాండ్. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనా కేంద్రం. త్వరలో మైక్రోసాఫ్ట్ తో అవగాహన ఒప్పందం. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో ఐబీఎం ఎంఓయూ. ఢిల్లీలో నేటి సమావేశంపై సస్పెన్స్. తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించిన జలశక్తి శాఖ. బనకచర్లపై చర్చ అవసరం లేదన్న తెలంగాణ. అమిత్ షాను కలిసిన చంద్రబాబు. బనకచర్ల సహా పలు కీలక అంశాలపై చర్చ. కేంద్రం నుంచి మరింత సహకారం అవసరమన్న సీఎం. చంద్రబాబును కలిసిన నీతి ఆయోగ్ సభ్యుడు. ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలపై చర్చ. రాయలసీమలో ఏర్పాటుకు కసరత్తు. ఏపీ లిక్కర్ కేసుపై హైకోర్టులో విచారణ. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ డిస్మిస్. లుకౌట్ నోటీసులు జారీ చేసిన సిట్. కార్పొరేటర్ కి తొత్తుగా పనిచేస్తావా? బీఆర్ఓపై ఎమ్మెల్యే మాధవి మండిపాటు. రేషన్ కార్డులలో సవరణలు చేయడం లేదని ఆగ్రహం. గాలి జనార్దన్ రెడ్డికి కర్ణాటక హైకోర్టు నోటీస్. ఈసీకి సమర్పించిన వివరాలు తప్పు. ఎన్నికను రద్దు చేయాలని శ్యామ్ ప్రసాద్ పిటిషన్. కూల్చివేతలు ఆపాలంటూ డిమాండ్. మంచిర్యాలలో ఒక వ్యక్తి హల్చల్. జేసీబీలను అడ్డుకోవడంతో అరెస్ట్ చేసిన పోలీసులు. నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మహిళలకు తీవ్ర గాయాలు. పల్నాడు జిల్లా ఐనవోలులో ఘటన. జగద్గిరిగుట్టలో అగ్ని ప్రమాదం. సూర్య ఎంటర్ప్రైజెస్ గోడౌన్ లో చెలరేగిన మంటలు. 2 ఫైర్ ఇంజన్లతో మంటలార్పిన సిబ్బంది. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్. సినిమా టికెట్ ధరలు 200 రూపాయలు దాటద్దు. అన్ని ట్యాక్స్ కలుపుకొని అంతే ఉండాలి. కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.